కెరీర్లో ఉన్నప్పుడు కొంతవరకు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవటం లేదా మ్యారేజ్ అనేది డిలే చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయా అనేది చాలా మంది ముఖ్యంగా ఆడవారిలో అడిగే క్వశ్చన్ అనమాట. సో కెరీర్ ప్లాన్ చేసుకోవటానికి వల్ల మీకు మ్యారేజ్ అనేది లేట్గా చేసుకోవాల్సి వస్తే సో దాని తర్వాత ప్రెగ్నెన్సీ గురించి కంగారు పడాలా అనేది యూజువల్గా ఫిమేల్స్ అనేది అడుగుతూ ఉంటారు. దీనికి ఏంటంటే ఏజ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా ముఖ్యంగా ఆడవారిలో. సో దీనివల్ల ఏమవుతుందంటే విత్ ఏజింగ్ అనేది ఎగ్స్ అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. తగ్గినప్పుడు ఏంటంటే ఎగ్ నెంబర్ తగ్గినప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా కొంతవరకు రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. సో దీనికి కొంతవరకు మనకి సొల్యూషన్ ప్లస్ అట్ ద సేమ్ టైం చాలా మంది తీసుకుంటున్న వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట. సో మీ ఎగ్స్ని మీరు ఫ్రీజ్ చేసుకోవటం, దాన్ని భద్రపరచుకోవడం అనమాట. భద్రపరచుకోవటం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీ ఎగ్స్ని అనేది మీరు యూటిలైజ్ చేసుకుని ప్రెగ్నెన్సీని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా డిలే అవుతుంది మాకు మ్యారేజ్ అనేది అంటే సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ మనకి ఉన్నది. సో ఒకవేళ మీకు మ్యారేజ్ లేట్ అవుతుంది, అలాగే కెరీర్ వల్ల కానీ ఏదన్నా ఇతరత్ర కారణాల వల్ల కానీ కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ వల్ల కానీ ఏమన్నా మీకు ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవాల్సి వస్తుంది అని అంటే ఏజ్ క్రైటీరియా తీసుకుని దాన్ని బట్టి ఇఫ్ యు ఆర్ బిలో 30 అయితే 1 year న్యాచురల్గా ట్రై చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోయినా ప్లస్ అట్ ది సేమ్ టైం 30 అబోవ్ అయితే 6 months to 8 months గ్యాప్లో మీకు న్యాచురల్గా ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్గా మీరు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ యొక్క హెల్ప్ తీసుకోవడం వల్ల ఏంటంటే కొంతవరకు మెడికేషన్స్ తోటి మీరు ఎర్లీగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీ ఫర్టిలిటీ స్కోర్ ఎలా ఉన్నది అనేది చూసుకోవటం వల్ల ఎంతవరకు మీరు మ్యారేజ్ని డిలే చేయొచ్చు, ఎంత టైం ఉంది, లేదా ప్రెగ్నెన్సీ ఎంతవరకు డిలే చేసినా ఏ ప్రాబ్లము రాదు అనేది ఒక స్కోర్ అనేది ఉందన్నమాట. ఈ ఫర్టిలిటీ స్కోర్లో వచ్చేసరికి ముఖ్యంగా ఆడవారిలో మనం ఏమై చూస్తాం, మగవారిలో వచ్చేసరికి సిమెన్ అనాలిసిస్ అనేది చూస్తాం అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి ఫర్టిలిటీ స్కోర్ వల్ల మీరు ఫర్దర్గా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, ఎంతవరకు డిలే చేయొచ్చు, లేదా మీరు ఇంకా డిలే చేసుకోవాలంటే ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళటం అనేది ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. సో 1 to 2 years అయినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో సింపుల్ మెథడ్స్ నుంచి అడ్వాన్స్డ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చేసరికి IUI అండ్ IVF అనమాట. సో ఇలా ప్లాన్ చేసుకుని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా, ఇటువంటి మందులు వాడితే బేబీకి హానికరం అనే క్వశ్చన్స్ డౌట్స్ అనేవి చాలా మంది కప్పులు అడుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో ఎక్కువ మందులు వాడితే ప్రమాదమా అంటే అవసరం బట్టి వాడాలండి. అన్నెసెసరీ మెడికేషన్స్ మ్యాక్సిమం ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయటం అనేది చాలా ముఖ్యం. సో ఒక్కొక్కసారి ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదైనా IVF ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కొంతవరకు సప్లిమెంటేషన్స్తో పాటు హార్మోనల్ టాబ్లెట్స్ అనేవి కూడా పెడతాం. దాన్ని మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని అంటాం. సో ఈ హార్మోనల్ టాబ్లెట్స్తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే డెఫినెట్గా దాన్ని కొన్నాళ్ళ వరకు వాడాల్సి ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ 3rd month వరకు అన్న మినిమం కంటిన్యూ చేయాలి స్లోగా డోస్ తగ్గి. సో దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ ఇంకేమన్నా మెడికేషన్ వాడితే మాకు ప్రమాదమా అంటే డిపెండింగ్ అపాన్ ద క్లినికల్ కండిషన్ బట్టి. ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీకి ముందు ఏమన్నా అబార్షన్స్ అవుతున్నాయి రికరెంట్గా అంటే దాన్ని కొంతవరకు మేము సప్లిమెంటేషన్ అనేది ఇస్తాం. సో ప్రెగ్నెన్సీ నిలబడటానికి ఇంజెక్షన్స్, అలాగే ఇంకా కొత్త మెడిసిన్స్, దాన్ని ఇమ్యూనోమాడ్యులేటర్స్ అని కూడా ఉంటాము, ఫ్లూయిడ్స్ పెడతా ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే గర్భం అనేది నిలబడటానికి అనమాట. సో ప్రెగ్నెన్సీని నిలబెట్టడానికి మనం ఇచ్చే మందులు అనేవి సాధారణంగా టెస్ట్ అయ్యి ట్రయల్స్లో అవి సేఫ్ అని ప్రూవ్ అయిన తర్వాతే మనం మెడిసిన్స్ వాడటం అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ తీసుకుని వాళ్ళకి ఏమన్నా మందులు పడకపోవటం, ప్రీవియస్గా ఏమన్నా హిస్టరీ ఉన్నా, వాళ్ళు దేనికన్నా ఇతరత్ర మందులు వాడుతున్నారు అని అంటే వాటిని బట్టి కొంతవరకు కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఇంకేమన్నా మెడిసిన్స్ మనం వాడకూడదా అంటే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ని అసలు వాడకూడదు. ముఖ్యంగా 3వ నెల వరకు మనము ఎటువంటి మెడిసిన్స్ కానీ యాంటీబయాటిక్స్ అనేవి సాధారణంగా అవాయిడ్ చేస్తాం, అవసరమైనంత వరకు మాత్రమే. సో కొన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి.
యాంటీబయాటిక్స్ అని లాంటివి. అలాగే కొన్ని మెడిసిన్స్ అనేది బేబీకి ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో అలాంటి మెడిసిన్స్ ని మనము ఆపేసి వేరే రకం మెడిసిన్, అది వేరే కాంపోజిషన్ తో ఉన్న మెడిసిన్ మనము పెట్టడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ సేఫ్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే లోపల బేబీ కూడా హెల్దీగా అవయవాల లోపాలు లేకుండా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే స్టాప్ చేసి కొన్ని మెడిసిన్స్ దాని యొక్క కాంపోజిషన్ మార్చి, సో ఒక్కోసారి ఏంటంటే స్పెషలిస్ట్ యొక్క అడ్వైస్ ద్వారా మనం ముందుకు వెళ్ళి, సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే వాటి డోస్ పెంచాలా లేదా తగ్గించుకోవాలా లేదా కొన్నిసార్లు స్టాప్ చేయాలా అనేది రెగ్యులర్ చెకప్స్లో వచ్చినప్పుడు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మెడిసిన్స్ మీ అంతటా మీరే వాడటం కంటిన్యూ చేయడం లేకపోతే ఆపేయటం అనేది చేయకూడదు. డెఫినెట్గా మీ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహా మీదకి మీరు ముందుకెళ్ళాలి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను రాజమండ్రి బ్రాంచ్లో కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.